నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. లగచర్లలో కలెక్టర్పై దాడి ఘటనలో ప్రధాన నిందితుడు సురేష్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కలెక్టర్పై దాడి ఘటన కేసులో A2గా ఉన్న సురేష్ కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. లగచర్లలో కలెక్టర్పై దాడి ఘటనలో ప్రధాన నిందితుడు సురేష్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ కేసులో అతను A2 సురేష్ ని కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ విక్రమ్ చెప్పండి. బిందు మనం చూసుకోవచ్చు, లగచర్ల కలెక్టర్ పై దాడి ఘటనలో ప్రధాన నిందితుడుగా సురేష్ భావించారు. లగచర్లలో అధికారులపై దాడి ఈ నెల 11వ తేదీన 12 గంటల ప్రాంతంలో జరిగింది. అయితే ఈ దాడి ఘటనలో మొదటగా సురేష్ పేరును A1 గా నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కుట్ర కోణంలో పోలీసులు దర్యాప్తు చేసి A1 గా పట్నం నరేందర్ రెడ్డి పేరు నమోదు చేశారు. A2 గా సురేష్ పేరును నమోదు చేశారు. గ్రామస్తులందరినీ కూడా అక్కడ అంతా వారిని రెచ్చగొట్టడం, ఆ తర్వాత కలెక్టర్ ను వేరే ప్లేస్ కు తీసుకువెళ్లడం, గ్రామంలోకి తీసుకువెళ్లి విచారణ చేయించడం, అక్కడ దాడికి పాల్పడడం, ఇదంతా కూడా సురేష్ కీలకంగా చేశారని చెప్పి పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మేరకు సురేష్ కోసం 4 పోలీసు బృందాలు గత వారం రోజులుగా కూడా గాలించిన పరిస్థితి. ఈ రోజు ఉదయం పోలీసుల ఎదుట సురేష్ లొంగిపోయాడు. సురేష్ ను కోడంగల్ కోర్టుకు తరలించారు. కోడంగల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు మరి కాసేపట్లోనే. విక్రమ్, ఒకవైపు ఇక్కడ ఎస్టీ కమిషన్ సభ్యులు వచ్చి పర్యటించడం లగచర్లలో, ఇక్కడ బాధితులు వీళ్ళంతా కూడా NHRCకి వీటిని ఆశ్రయించిన నేపథ్యం చూస్తున్నాం. అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య లిటరల్ గా వార్ లాంటిది జరుగుతోంది. అటువంటి టైంలో A2గా ఉన్న ఒక వ్యక్తి పోలీసుల ఎదుట లొంగిపోవడం, ఈ పరిణామాన్ని ఎట్లా చూడాల్సి ఉంటుంది? ఈ సురేష్ అనే వ్యక్తి ఏ పార్టీకైనా సానుభూతి పరుడా? బిందు, సురేష్ బీఆర్ఎస్ కార్యకర్త అని స్పష్టం చేయడం జరిగింది. బీఆర్ఎస్ నేతలు కూడా బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్త అని చెప్పడం జరిగింది. అయితే సురేష్ కు అక్కడ ఫార్మాసిటీ భూసేకరణకు సంబంధించి అతని ల్యాండ్ సేవి కూడా భూసేకరణలో లేనప్పటికీ కూడా అతను వీరందరినీ కూడా గ్రామస్తులందరినీ కూడా ఉసిగొల్పాడు, ఈ అధికారుల మీద దాడికి సంబంధించి ఉసిగొల్పాడని ప్రధాన నేరారోపణ చేసి అతని దాడికి పాల్పడ్డాడని చెప్పి, దాడి చేయడంలో కీలక పాత్ర వహించారని చెప్పి భావిస్తున్నారు. దీనికి సంబంధించి అతన్ని A2గా నమోదు చేశారు. అయితే అతను బీఆర్ఎస్ కార్యకర్త అని చెప్పి బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేయడం జరిగింది. అతను బీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్న వీడియోలు, ఫోటోలు కూడా బయటికి రిలీజ్ చేశారు. మొత్తంగా మనం చూసుకోవచ్చు, సురేష్ కు సంబంధించి ఈ రోజు లొంగిపోవడం. మరోవైపు చూసుకుంటే బీఆర్ఎస్ నేతలు కానీ, ఆ లగచర్ల గ్రామస్తులు కానీ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కానీ, అదేవిధంగా ఎస్టీ కమిషన్ ఆశ్రయించారు, రాష్ట్రపతిని కూడా కలిసే ప్రయత్నం చేశారు. మొత్తంగా మనం చూసుకోవచ్చు, దాడి ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్ మాత్రం ఈ రోజు పరిగి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ రోజు ఉదయం ఇక్కడ నుంచి అతన్ని కొడంగల్ కోర్టుకు తరలిస్తున్నారు. బిందు. ఓకే విక్రమ్, థ్యాంక్ యూ.